పండగ నాడు కూడా పాత చింతకాయ పచ్చడేనా అని మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతుంటే స్పెషల్ గా చపాతీలోకి 2 కట్ల పాలకూర వేసి పాలక్ పన్నీర్ చేసా. పిల్లలైనా పెద్దలైనా ఒక పారి చపాతీలోకి ఈ పాలక్ పన్నీర్ నంచుకొని తింటే ఉంటుంది నా స్వామిరంగా. అలా పాల సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిపోయి బాగా కడిగిన పాలకూరని పైన కడుల్ని తుంచేసి పక్కన పెట్టుకున్నా. అలాగే 1/2 కేజీ పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, నువ్వులు, జీడిపప్పు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ తరుగు, 1 టమాటో తరుగు కూడా వేసుకుని వేయించి పక్కన పెట్టేద్దాం. అదే పాన్ లో పన్నీర్ వేసి కాస్త ఉప్పు వేసి ఎవరో కొట్టినట్టుగా కాస్త ఎర్రగా వేయించుకొని దాన్ని కూడా తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఉప్పు వేసి పసుపు వేసి పాలకూర కట్టను అందులో వేసేసి ఉడికిన తర్వాత 5 నిమిషాలు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని పోపు వేసుకొని 1 ఆనియన్ తరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, టమాటో పేస్ట్ వేసి పాలక్ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు, కారము, ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఇప్పుడు స్పాంజ్ లాంటి పన్నీర్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఇది పెద్ద ప్రాసెస్. నచ్చితే లైక్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.